ఎర్రగుంటపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పాలుట్ల గిరిజనగూడెంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. పాలుట్ల పంచాయతీలో ప్రజలు చీకటిలో నివాసం ఉంటున్నారన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి అన్నారు. సానుకూలంగా స్పందించి గిరిజన తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అంగీకరించారు అన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి 50,000 రూపాయల చొప్పున 612 కుటుంబాలకు 3 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలో అన్ని తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పాలెట్లలో 3,000 ఎకరాల భూములున్నాయని, ఆయిల్ ఇంజిన్ల ద్వారా వ్యవసాయం చేయటం రైతులకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం తరపున సోలార్ ద్వారా నీటి మోటార్లు బిగించాలని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎర్రగుంటపాలెం నుండి పాలుట్లకు రహదారి నిర్మించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ట్రాన్స్కో ఎస్సీ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.